ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహాంబ గుహ్యరూపిణి. దేశకాల పరిచ్ఛిన్న, ఇది అమ్మవారి 8 అక్షరముల నామము. పరబ్రహ్మమును తెలియజేసే నామము. దేశము కాలములే అనేవి హద్దులు లేనివి. ఇంతే అని మనము నిర్దేశించలేము. సర్వకాలములందును సర్వదేశములందును సర్వలోకములందును సర్వాంతర్యామిగాను సర్వాత్మగాను ఉన్న తల్లి దేశకాల వ్యాపించిన తత్వస్వరూపిణి. విచారణ చేయదగిన నామము. సూర్యమండలమునే శ్రీచక్రముగా భావన చేసి విచారణ చేయవలసిన నామము. ఉపాసనాపరమైన నామము. దేశకాలపు కొలతలు ఏవీ లేనటువంటి ఆ జగన్మాతను దేశకాల పరిచ్ఛిన్న అన్నారు వాగ్దేవతలు. సర్వగా, ఇది అమ్మవారి 3 అక్షరాల నామము. దీనిని సర్వగాయై నమః అని ధ్యానించాలి. భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశము, వృక్షములు, పర్వతములు, పక్షులు ఒకటేమిటి? అమ్మవారు లేని ప్రదేశము, వస్తువు, ప్రాణి, జడరూపం అంటూ ఏవీ లేవు. అంతటా వ్యాపించి ఉన్న తల్లి సర్వగా. ఇక్కడ ఉంటూనే ఎక్కడికైనా వెళ్ళగలిగే తల్లి. కనబడే ప్రతి చోటు నా స్థానమే అన్నది శ్రీమాత. ఏ కాలంలోనైనా ఏ చోటునైనా నన్ను ధ్యానించు అన్నది శ్రీమాత. కొన్ని ప్రత్యేక స్థానాలలో నన్ను ఆశ్రయించి నన్ను ధ్యానించు అని అమ్మ స్వయంగా చెప్పినది. ఆ స్థానంలే శక్తిపీఠాలు. పౌర్ణమి మొదలు అమావాస్య వరకు అన్ని తిథులలో నన్ను ఆయా రకాలుగా సాధన చేయాలని చెప్పింది ఆ తల్లి. ఇవిగాక కొన్ని ప్రత్యేక తిథులలో అష్టమి, పౌర్ణమి వంటి చరణ్నవరాత్రులలో, వసంత నవరాత్రులలో, ఆషాఢ నవరాత్రులలో, మాఘ నవరాత్రులలో నన్ను సేవించండి అన్నది ఆ తల్లి. మీకు వీలు కాకపోయినప్పుడు కనీసం శుక్రవారమైనా నన్ను ధ్యానించండి, సంతసిస్తాను అని చెప్పింది ఆ జగన్మాత. సర్వగా అని నన్ను ఎవరు ఆరాధిస్తారో వారు నాలో ఐక్యమవుతారు అని చెప్పింది ఆ జగజ్జనని. సర్వమోహిని, ఇది అమ్మవారి 5 అక్షరాల నామము. దీనిని సర్వమోహిన్యై నమః అని ధ్యానించాలి. విష్ణుమాయా స్వరూపిణి అయిన శ్రీమాత మోహిని రూపధారిణి. సర్వప్రాణులను తన మాయతో కప్పివేసి నిద్ర, పారవశ్యం వంటి వాటితో మోహింపజేస్తుంది. యోగుల పాలిట ముక్తికాంత అయి మోహింపజేస్తుంది. అంతటా వ్యాపించిన తల్లి పరమార్థ జ్ఞానం రాకుండా అడ్డుకోవడమే సర్వమోహిని. అర్హత ఉన్న వాళ్ళకే మోక్షాన్ని ఇస్తుంది ఆ తల్లి. సృష్టిని నడపడం కొంతవరకు సర్వ జగత్తును మోహంతో నడుపుతున్న తల్లి. యోగ్యుడైన వాడికి మోక్షము ప్రథమ ఆచరణలో త్రైలోక్య మోహన చక్రంలో ఉన్న తల్లి. ఆ తల్లి గుమ్మం వద్దకు కోరికలు ఉన్నవాళ్ళు మాత్రమే చేరుతారు. అమ్మ కావాలనుకునేవాడు మాత్రమే అది దాటి బిందువును చేరుతారు. ఇది సరస్వతి, ఇది అమ్మవారి 4 అక్షరముల నామము. దీనిని సరస్వత్యై నమః అని ధ్యానించాలి. సావిత్రియే సరస్వతి. మోహమును పోగొట్టి యోగ్యులైన వారికి జ్ఞానమునిచ్చే తల్లి. వేదమే సరస్వతి, ఆవిడే లలితాంబాగా ఉంది. ప్రాణశక్తియే సరస్వతి. జ్ఞానం పలకగా ఉన్న తల్లి. ఈ నామమే మంత్రము. జ్ఞానరూపిణి అయిన లక్ష్మియే విద్యాలక్ష్మి. ప్రాతకాలం నందు గాయత్రిగాను, మధ్యాహ్నం కాలంగా సావిత్రిగాను, సాయంకాలంన సరస్వతిగాను 3 రూపములుగా ఉన్న తల్లి. అక్షర స్వరూపాల్లో విద్యాస్వరూపగా ఉన్న జ్ఞానరూపిణి సరస్వతి. అందుచేత ప్రతి అక్షరము ఒక దేవతా స్వరూపిణి రూపము. చతుర్భుజ అయిన సరస్వతీదేవి కుడివైపు కింది చేతిలో వీణపడుతూ, ఎడమ పై చేతిలో దాన్ని మ్రోగిస్తూ, పుస్తకమును ఒక చేతితో స్ఫటికములను ఒక చేతితో పుంజుకొని తిరుపుతూ కనిపిస్తుంది. ఎడమ చేతిలో పుస్తకమును, కుడి చేతితో స్ఫటికమాలను ఒక చేతితో ఉంచుకొని త్రిప్పుచూ కనిపిస్తుంది. ఎడమ చేతిలో పుస్తకము, కుడి చేతిలో స్ఫటికమాలను పట్టుకున్న ఆ తల్లి జ్ఞానము రూపమైన పుస్తకంతో పాటు దాన్ని విచారణ చేస్తూ చేసే మనం ప్రధానమని స్ఫటికమాల ద్వారా తెలియజేస్తుంది ఆ తల్లి. నిర్మలత్వానికి, శుద్ధ విద్యాతత్వానికి ప్రతిబింబం వంటిది స్ఫటికము. వాక్కు రూపంలో ఉన్న తల్లి శరణమనగా ప్రవహించుట, వ్యాపించుట అని అర్థము. హంస అనగా శ్వాస. ప్రాణశక్తిగా ఉన్న తల్లి ప్రవహిస్తుంది. మన లోపల ఆ శక్తి అంతర్వాహినిగా హంసపై ఎక్కిన ప్రవహిస్తున్నది అని అర్థము. అది ఏ చైతన్య ప్రవాహము. అమ్మలలో ఆ తల్లిని మించిన అమ్మ లేదు. దేవతలో ఆ దేవతను మించిన దేవత లేదు. నదులలో ఆ నదిని మించిన నది లేదు అన్నారు ఋషులు. జ్ఞానం కూడా ప్రసరిస్తుంది కనుక సరస్వతీ విద్య యొక్క లక్షణమే. ఒకరి నుండి ఒకరికి ప్రసరించటము. అందరి దృష్టి ఆ తల్లి వైపునకే ప్రసరిస్తుంది. అఖిల ఐశ్వర్యములనిచ్చే తల్లి ఆ
తల్లి నదీ స్వరూపిణి, జ్ఞానస్వరూపిణి, వాక్స్వరూపిణి. వాక్కును మితంగా మించిన మృదువుగా ఎదుటివారిని నొప్పించని రీతిలో ఉపయోగిస్తే అదే ఆ మనిషికి మహాలక్ష్మి, కీర్తిని, లాభంను వరికిస్తుంది. ఆ తల్లి అందుకే వాక్కును సరస్వతిగా ఒక వరంగా రక్షించగలిగేది. కృతజ్ఞతగా భావిస్తే తల్లి ప్రీతి పొందుతుంది అని భావము. రేపటి వీడియోలో శాస్త్రమయీ గుహాంబ గుహ్య రూపిణి గురించి తెలుసుకుందాము.